సింగపూర్ ఆసుపత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి చికిత్స కొనసాగుతోంది. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. చేతులు కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అటు అరకు పర్యటన రద్దు చేసుకుని సింగపూర్ వెళ్లాలని అధికారులు నాయకులు పవన్ కు సూచించారు. అయితే అరకు సమీపంలోని కురిడి గ్రామానికి వెళ్తానని గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని పవన్ తెలిపారు. పర్యటన ముగిసిన తర్వాత సింగపూర్ వెళ్తానని పవన్ అధికారులకు తెలిపారు. మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ కు బయలుదేరనున్నారు. సింగపూర్ ఆసుపత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి చికిత్స కొనసాగుతోంది. అయితే సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. చేతులు కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయాలు పడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా అతను సింగపూర్ లో ప్రైవేట్ స్కూల్లో ఉంచి చదివిస్తా ఉన్నారు. అయితే స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు ఒకసారిగా వ్యాపించడంతో అతను బయటికి పరుగుచేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు ద్వారం దగ్గర అంటుకున్న నేపథ్యంలో కాళ్ళకి చేతులకి గాయాలయ్యాయి. అయితే అక్కడ ఉన్న అధికారులు సిబ్బంది కూడా పిల్లలు బయటికి తీసుకొచ్చారు. అయితే అప్పుడు గాయపడిన వారందరూ కూడా స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యం అందిస్తున్న వైద్యులు మాత్రం ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళడంతో శ్వాసకు సంబంధించి కొంత ఇబ్బంది ఎదురవుతుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం దగ్గర ఐసీయూలో ఉంచి ఆక్సిజన్ ద్వారా వైద్య సేవలు అందిస్తా ఉన్నారు. అయితే ప్రాణాపాయం అయితే ఏమీ లేదని కూడా వైద్యులు నిర్ధారించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెప్పించుకున్నారు. అక్కడున్న వైద్యులతో కూడా నేరుగా ఆయన మాట్లాడి తన కుమారుడితో పాటు ఇతర పిల్లల పరిస్థితి కూడా అడిగి తెచ్చుకుని తెలుస్తా ఉంది. అయితే వైద్యులు కూడా ప్రాణాపాయం లేదు అని నిర్ధారించడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న పర్యటన కూడా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అయితే నిన్న కురిడి గ్రామం సందర్శించి అక్కడ ఉన్న గిరిజన గ్రామస్తులతో మాట్లాడటంతో పాటు వారి ఇబ్బందులు చూసుకుంటారని నిన్నే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ పర్యటన ముగిస్తున్న తర్వాతే తాను అక్కడి నుంచి బయలుదేరుతానని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ పర్యటన అయితే కొనసాగుతుంది. అయితే మధ్యాహ్నం కూడా అధికారులతో సమీక్ష నిర్వహించాల్సి ఉంది పవన్ కళ్యాణ్. ఆ కార్యక్రమాన్ని మాత్రం రద్దు చేసుకుని ఆయన మధ్యాహ్నం నుంచి కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్తారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరు ఆందోళన చెందడం కూడా ఎప్పటికీ పార్టీ వర్గాలను చెప్తా ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాదం జరిగిందని సమాచారం తీసుకున్న వెంటనే ప్రభుత్వ వర్గాలతో పాటు ముఖ్యమంత్రి అలాగే లోకేష్ కూడా దీనిపై అధికారులు కూడా పూర్తి సమాచారం సేకరించాలని అక్కడ ఎటువంటి సహాయంగా ఉన్నా కూడా వెంటనే ప్రభుత్వ పరంగా అందించే విధంగా ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించినట్టు కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఘటన పవన్ కళ్యాణ్ మిగిలిన కుటుంబ సభ్యులు బయలుదేరి వెళ్లారా? అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటికే అన్నాలజీ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలజీ వారికి కొంతమంది సభ్యులు అయితే ఇప్పటికే బయలుదేరి సింగపూర్ బయలుదేరి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ కూడా ముందు వాళ్ళతో వెళ్ళాలని అనుకున్నప్పటికీ కూడా ప్రాణాపాయం లేదని డాక్టర్లతో ధృవీకరించుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటన. ఎందుకంటే ఇప్పటికే నిన్న నుంచి ఆ గ్రామస్తులు గిరిజన గ్రామ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పి అందరూ ఆశగా ఎదుర్కొస్తున్నారు. తమ కష్టాలు చేరుతాయని చెప్పి పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేస్తున్న పరిస్థితి. నిన్న కూడా ఆయన పర్యటనకు సంబంధించి గిరిజనలో ఉన్న ఆనందం కూడా మనం చూసాము. వారందరూ నిరుత్సాహపరచకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ తన పర్యటన కొనసాగించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో పర్యటన అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఇతర కుటుంబ సభ్యులు అయితే కొంతమంది ఇప్పటికే బయలుదేరి వెళ్లారు. ఆసుపత్రి దగ్గరికి చేరుకున్న సమాచారం వారి ద్వారా కూడా పవన్ కళ్యాణ్ సమాచారం తెలుసుకున్న తర్వాత మధ్యాహ్నం నుంచి కూడా ఆయన బయలుదేరి వెళ్తారు. థ్యాంక్ యూ ప్రసాద్.
సింగపూర్ ఆసుపత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి చికిత్స కొనసాగుతోంది. సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. చేతులు కాళ్లకు గాయాలు కావడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి కూడా పొగ వెళ్లడంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ కు బయలుదేరతారు.